ఎమ్మెల్యేలకే ఆ ఎంపీ దడ పుట్టిస్తున్నారా? సొంత పార్టీలోనే ఆయన వేరుకుంపట్లు పెట్టిస్తున్నారా? కొన్ని నియోజకవర్గాల్లో వర్గ పోరుకు పరోక్షంగా సహకరిస్తున్నారా? ఎంపీ తీరుతో ఎమ్మెల్యేలు తలపట్టుకుంటున్నారా? ఆ ఎంపీ వ్యవహార శైలి అధిష్టానానికి కూడా తలనొప్పిగా మారిందా? గ్రూప్ రాజకీయాలను పెంచి పోషిస్తున్న ఆ ఎంపీ ఎవరు? ఎక్కడ జరుగుతుంది ఇదంతా? ఆయన సీనియర్, పైగా టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్. దీంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి హవా నడుస్తోందనే టాక్ కొనసాగుతోంది. పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అలంపూర్, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, గద్వాల, వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన ఆధిపత్యం కోసం మల్లు రవి తహతహలాడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం సీఎం రేవంత్ రెడ్డితో మల్లు రవికి ఉన్న సాన్నిహిత్యమే అన్న చర్చ జోరుగా సాగుతోంది. పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న నాయకుడిగా సమన్వయం కోసం తలదూరిస్తే అది వేరే సంగతి. కానీ నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి జోక్యం కాంగ్రెస్లో కుంపట్లు రాజేస్తోందట. అలంపూర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ఎంపీ మల్లు రవి మధ్య వర్గపోరు కొనసాగుతోంది. మల్లు రవి గద్వాల జిల్లాకు వచ్చిన ప్రతిసారి ఆయన వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు ఉండడాన్ని సంపత్ వ్యతిరేకిస్తున్నారు. దానికి తోడు అలంపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలు చేసిన కాంట్రాక్టు పనులకు బిల్లుల చెల్లింపులో మల్లు రవి సహకరిస్తున్నారని సంపత్తో పాటు అలంపూర్ కాంగ్రెస్ నాయకులు కూడా గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. గద్వాలలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల కార్యక్రమంలో అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోజంతా ఎంపీతోనే ఉండడం, మల్లు రవి ఆయన్ని తీసుకుని జెడ్పీ మాజీ చైర్మన్ ఇంటికి వెళ్లడం వంటివి సంపత్ శిబిరాన్ని మరింత రెచ్చగొట్టాయి. అప్పట్నుంచి అలంపూర్లో మల్లు రవి, సంపత్ వర్గాలుగా కాంగ్రెస్ పార్టీ విడిపోయిందట. ఎంపీ మల్లు రవి వ్యవహారం గద్వాల నియోజకవర్గం పైన తీవ్ర ప్రభావం చూపుతోందంటున్నారు. ఇక్కడ మల్లు రవి ఓ వర్గానికి మద్దతు తెలుపుతూ మరో వర్గాన్ని పక్కన పెడుతూ వర్గపోరుకు ఆజ్యం పోస్తున్నారని సొంత పార్టీ నేతలే గుర్రుమంటున్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత మధ్య ఏళ్లుగా రాజకీయ వైరం నడుస్తోంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సమయంలో వారిద్దరి మధ్య ఉన్న వైరానికి పెట్రోల్ పోసి మరింత సెగను రేపేలా మల్లు రవి వ్యవహారం ఉందనే టాక్ కొనసాగుతోంది. ఎంపీ హోదాలో పెద్దన్న పాత్ర పోషించి ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చాల్సింది పోయి పార్టీలో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని పక్కన పెడుతూ ఓడిపోయిన సరిత వర్గానికి మల్లు రవి మద్దతు తెలపడంతో పార్టీ రెండుగా చీలిపోయిందన్న ప్రచారం సాగుతోంది. ఎంపీ రవి వ్యవహారంపై ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. గద్వాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా ఎమ్మెల్యే నుంచి ఎంపీ మల్లు రవికి ఆహ్వానం ఉండడం లేదు. ఎంపీ మల్లు రవి కూడా గద్వాలకొస్తే జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత ఇంటికి వెళుతున్నారు. దీంతో గద్వాలలో కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కలవని రైలు పట్టాల మాదిరిగా మారిందన్న టాక్ కొనసాగుతోంది. వనపర్తి జిల్లాలోనూ సేమ్ సీన్. వనపర్తిలో మొదట్నుంచి మల్లు రవికి, చిన్నారెడ్డికి మధ్య వైరం కొనసాగుతూ వస్తోంది. అలంపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఓటమి తర్వాత సంపత్ కుమార్ నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానానికి పోటీ చేయాలనుకున్నారు. పార్టీలో సీనియర్ నాయకుడైన చిన్నారెడ్డి సంపత్ కుమార్కు పూర్తి మద్దతు తెలిపారు. అప్పట్నుంచే చిన్నారెడ్డితో మల్లు రవికి వైరం మొదలైందంటున్నారు. మల్లు రవి ఎంపీగా గెలిచిన నాటి నుంచి కూడా చిన్నారెడ్డికి వ్యతిరేకంగా వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డితో సన్నిహితంగా ఉంటూ వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలేందుకు కారణమయ్యారన్న టాక్ జోరుగా సాగుతోంది. వనపర్తిలో ఇప్పటికీ ఏ కార్యక్రమానికి మల్లు రవి హాజరైనా ఎమ్మెల్యే ఇంటికే వెళతారని, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడైన చిన్నారెడ్డికి పలకరింపు కూడా ఉండదనే ప్రచారం ఉంది. ఇద్దరూ అధికార పార్టీలో మంచి హోదాలో ఉన్నా వనపర్తిలో ఏ అధికారిక కార్యక్రమాల్లోనూ కలిసి పాల్గొన్న సందర్భాలు అరుదనే చెప్పాలి. అందుకే వనపర్తిలో చిన్నారెడ్డి వర్గానికి చెందిన సీనియర్ నాయకులు కూడా ఎంపీ మల్లు రవిని అంతగా పట్టించుకోరన్న టాక్ వినిపిస్తోంది. మల్లు రవి తన పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3 నియోజకవర్గాల్లోనూ తనకు అనుకూలంగా ఉన్న వర్గానికి మద్దతు తెలుపుతూ వస్తున్నాడు. గద్వాల, అలంపూర్, వనపర్తి నియోజకవర్గాల్లో ఇప్పటికే పార్టీ 2 వర్గాలుగా విడిపోయింది. తాజాగా మంత్రి జూపల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్లోనూ మల్లు రవి తీరు అధికార పార్టీలో రచ్చరేపుతోంది. ఈ నెల 2న కొల్లాపూర్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన సందర్భంగా బహిరంగ సభలో ఎంపీ మల్లు రవి ఓ కాంగ్రెస్ నాయకుడిపై చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారం రేపాయి.
మల్లు రవి ఓ పట్టాన మైక్ వదలకపోవడంతో సభ నిర్వాహకుడిగా ఉన్న పెద్దకొత్తపల్లి మండల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ దండు నరసింహ ప్రసంగం ముగించాల్సిందిగా పేపర్పై రాసి కోరారు. దీంతో నన్నే ప్రసంగం ముగించమంటావా అంటూ దండు నరసింహపై మల్లు రవి ఫైర్ అయ్యారు. దీంతో మల్లు రవి క్షమాపణకు డిమాండ్ చేస్తూ 4న పెద్దకొత్తపల్లిలో కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు. దీంతో ప్రశాంతంగా ఉన్న కొల్లాపూర్లో మల్లు రవి పెట్టిన నిప్పును ఆర్పేయడానికి మంత్రి జూపల్లి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందట. ఏదేమైనా ఎంపీ మల్లు రవి వ్యవహార శైలి సొంత పార్టీ నాయకులకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. కేవలం సీఎంతో ఉన్న చనువు వల్లనే ఎంపీని ఎదిరించలేకపోతున్నామన్న బాధ ఎమ్మెల్యేలో ఉందట. ఒకవేళ ఏమైనా అంటే భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు కలిగిస్తారని వెనకాడుతున్నారట ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యేలతో పాటు మాజీలు సైతం మల్లు రవి వ్యవహార శైలితో విసిగిపోతున్నారట. అధిష్టానమే నియోజకవర్గంపై దృష్టి సారించి ఎంపీని కట్టడి చేయాలని వేడుకుంటున్నారట.